మనం ఒక పెద్ద నగరానికి వెళ్ళినప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే మనం బస్సులు లేదంటే మెట్రో వీటన్నిటికంటే మనం మెయిన్గా ఊబర్, ఓలా, ర్యాపిడో ఈ సర్వీసెస్ని మనం ఎక్కువగా వినియోగించుకుంటూ ఉంటాం కదా. ఎందుకంటే మనకి ఇంటి దగ్గరకు వచ్చింది, ఎక్కడికి కూడా నడిచి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కాబట్టి. సో మరి దీంట్లో చాలామంది కూడా బయట విదేశీయులు పెట్టుబడులు పెడుతూ ఉంటారు, మనోళ్ళు పెట్టుబడులు పెడుతూ ఉంటారు. సో దాని తర్వాత ఇంకో విషయం ఏంది, ఇక్కడ వాళ్ళకి కమిషన్లు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. సో మరి వీటన్నిటిని కూడా అరికట్టాలి అనే ఉద్దేశంతో సో దాని తర్వాత ఇంకోటి ఏంది, మీకు కొన్ని ఏరియాస్కి వెళ్తే ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ ఉండవు. సో మరి ఈ సిచ్యువేషన్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందుకని చెప్పేసి ఈ ఇబ్బందులన్నింటిని కూడా పక్కకు పెట్టేసేయాలని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే రంగంలో దిగబోతూ ఉంది. సో మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ని అయితే తీసుకురాబోతుంది అనమాట. ఆ యాప్ పేరు ఏంటంటే భారత్ ట్యాక్సీ సర్వీస్ అని చెప్పేసి ఒక యాప్తో అయితే రాబోతుంది. సో దీంట్లో మీరు దేశంలో ఎక్కడున్నా సరే మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే ఈ యాప్లో బుక్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఎక్కడైనా సరే సర్వీస్ అందే విధంగా ఈ యాప్ని అయితే తీసుకురావడం జరుగుతుంది అనమాట.